భారతదేశాన్ని లైట్గా తీసుకోవద్దు, భారత్తో ఆటలొద్దు. ఈ మాట చెప్పింది మనం కాదు, రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంచలనాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. భారత్ అనుసరిస్తున్న విదేశీ విధానం స్వతంత్రమైనదని, ఆధునిక ప్రపంచంలో ఇది అంత సులభం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని కొనియాడారు. దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మోడీ నిర్ణయాలు తీసుకుంటారని ఊహించడం అసాధ్యమని, ఈ క్రమంలో ఆ దేశ నాయకత్వంపై రష్యా ఆధారపడవచ్చని పుతిన్ వ్యాఖ్యానించారు. భారతదేశంలో రాజకీయ పలుబడి కోసం ఆటలాడవద్దని బయట శక్తులకు హెచ్చరించిన ఆయన, అటువంటి ప్రయత్నాలకు భవిష్యత్తు ఉండదన్నారు. రష్యన్ స్టూడెంట్ డే సందర్భంగా కాలిన్గ్రాడ్ ప్రాంతంలోని యూనివర్సిటీ విద్యార్థులతో పుతిన్ ముచ్చటించిన సందర్భంగా ఇది. ఎందుకు అంటే ఇప్పుడు అమెరికాలోని సోరోస్ సంస్థ, చైనా ఇద్దరూ కూడా భారత్లో రాజకీయాలను శాసించాలనుకుంటున్నారు. మోడీ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహించడం కోసం రకరకాల కుట్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రష్యా అధ్యక్షుడికి ఆ విషయం తెలుసు కాబట్టి ఈ సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు.